కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ముందుగా తిలక్ గారు చెప్పండి, వీటి మీద మీ అభిప్రాయం ఏమిటి? సిట్ వేస్తే న్యాయం జరుగుద్దా? సిబిఐయో లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేయమని కరుణాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మళ్ళీ ఈయన సొంత టీంని పెట్టుకుని ఏమన్నా కొత్త డ్రామా ఆడటానికి ఏమన్నా చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారా? అంతేకాకుండా చంద్రబాబు గారు నిజాలే చెప్తున్నారంట. పవన్ కళ్యాణ్ గారు ఏమో బొట్టు పెట్టుకున్నాను కాబట్టి నేను పక్కా హిందువునని నమ్మంటున్నాడు. ఒకప్పుడేమో ఆయన ఏంటది బాప్టిజం అన్నారా, బాప్టిజం తీసుకున్నారని చెప్పారంట. సో ఇవన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి తిలక్ గారు? నమస్కారం కేసరి గారు, ప్యానల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. చర్చ అనేది చాలా ముగిసిపోయింది. మిగిలింది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ది ప్రింట్ అనే పత్రిక ఇంటర్వ్యూ చేస్తూ ఆ కల్తీ జరిగినటువంటి స్టాండర్డ్స్ కి అనుగుణంగా లేని పాల ట్యాంకర్లను వెనక్కి పంపించేశాం అని చెప్పిన తర్వాత లడ్డూల్లో కల్తీ లేదనేది అర్థమైపోతుంది. కల్తీ లేదు వాడలేదనేది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ ట్యాంకర్లు వెనక్కి పంపలేదని అంటే ఈవో గారు చెప్పిందని ఈవో గారు కూడా మాట మార్చేసి అవునవును పంపలేదని చెప్పాలేమో. అది మొన్న చెప్పారు కదా. అట్లాగే మొదటేమో ఆయన చూపించిన ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ లో ఈ వెజిటబుల్ ఫ్యాట్ అన్నారు. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి అది నాన్ వెజ్ అనేది చేర్చారు, క్యాటిల్ లేదు ఇది అని. ఇట్లా ఎవరు ఇష్టం వచ్చిన ఒకడు పంది కొవ్వు అంటాడు, ఒకడు ఆవు కొవ్వు అంటాడు, ఒకడు ఇంకోడు చేపాయిలు అంటాడు. నోటికి వచ్చినట్టుగా ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈవో గారు క్లారిఫై చేసిన తర్వాత లడ్డూల్లో ఎక్కడ కూడా కల్తీ నెయ్యి వాడలేదనేది తేలిన తర్వాత ఆ వివాదాన్ని ఇంకా కొనసాగించడం అంటే వైసీపీ మీద ఇంకా బురజల్లాలనేది ప్రయత్నం కనిపిస్తుంది. ఇంతకు మించి కారణం మరేం కనిపించుతుంది. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన నిన్న సరే ప్రాయశ్చిత్త దీక్ష ఆయన దేనికి చేస్తున్నాడు ఈ మధ్య చాలా సార్లు చెప్పాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తూ ఆయన దగ్గర చంద్రబాబు గారి దగ్గర చాలా నేర్చుకోవాలని నేను నేర్చుకుంటున్నానని చెప్పాడు. బహుశా ఇవే నేర్చుకుంటున్నాడు ఆయన. నిన్న ఈ లడ్డూ గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటల్లో చర్చిలో జరిగితే ఇలాగే ఊరుకుంటారా, తర్వాత మసీదులో జరిగితే ఊరుకుంటారా అంటే వాళ్ళని రెచ్చగొట్టడం. ఇది అంటే మత కలహాలు జరగాలని కోరుకుంటున్నారా? రాష్ట్రంలో నిన్న వైసీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరగటం అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విచ్ఛిన్నం కావాలని కోరుకుంటున్నారా? వీళ్ళు స్టాండ్ ఏమిటి అసలు? కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రికి లేఖ రాస్తే ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ప్రధానమంత్రిని బెదిరిస్తారా, బీజేపీ కూడా కమిటీలో ఉన్నారు, పర్చేస్ కమిటీలో అని రాస్తారు. ఇక్కడ ఒక పాయింట్ అండి. ఇప్పుడు మంత్రి పార్థసారథి టీడీపీ ఎమ్మెల్యే ఎవరు ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు ధరల కమిటీలో ఉన్నారట కదా. ఇప్పుడు వాళ్ళిద్దరిని కొనసాగిస్తాడా లేకపోతే వాళ్ళని రాజీనామా చేయమని చెప్తాడా? వాళ్ళు ఇప్పుడు కమిటీ లేదు కదండి ఇప్పుడు. కానీ ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు కదా, మంత్రిగా బాధ్యత. ధరల కమిటీలో తేడా వస్తే వాళ్ళే కదా నిర్ణయించింది. ఇప్పుడు ఒకటండి, మంత్రులుగా ఆయన తొలగిస్తే ఆయన చిత్తశుద్ధి బయటపడుతుంది. ఒకటి, ఆయన హయాంలోనే ఆ పాలు వచ్చినాయి, ఆ నెయ్యి వచ్చింది. ఆ నెయ్యి కల్తీ ఉంటే టెస్ట్ లో ఎన్డీడీబీ పంపించారు, ఎన్డీడీబీ కూడా రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఆయన హయాంలో చంద్రబాబు హయాంలోనే కల్తీ నెయ్యి వచ్చిందనేది స్పష్టం అవుతుంది. ఆయన కూడా ఒప్పుకున్నాడు జూన్ 12 వచ్చిందని. మరి జూన్ 12 వస్తే ఇంకొక ఆసక్తికరమైన అంశం, ఎన్డీడీబీ రిపోర్టు తెలుగుదేశం ఆఫీసులో ఆనం వెంకటరమణారెడ్డి గారు ఎలా రిలీజ్ చేశారు, దానికి సమాధానం చెప్పాలి. రెండవ ప్రశ్న, ఎన్డీడీబీ రిపోర్టు మొట్టమొదట ఆయన ఈవో గారు ప్రెస్ మీట్ లో చెప్పినప్పుడు అది వెజిటబుల్ ఫ్యాట్ అన్నప్పుడు ఉన్న నంబర్ వేరు ఆ రిపోర్ట్ మీద. మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈవో గారు పెట్టిన ప్రెస్ మీట్ లో రిలీజ్ చేసినటువంటి రిపోర్టులో ఎన్డీడీ రిపోర్ట్ లో ఆ నంబర్ మళ్ళీ మారింది. ఎట్లా మారుతుంది? ఎన్డీడీబీ రిపోర్ట్ ఒకసారి ఇస్తారు కానీ ప్రతి రోజుకోసారి ఇవ్వరు కదా. ఈ రిపోర్ట్ ఎక్కడ తయారు చేశారు, ఇది కూడా తేలాల్సి ఉంది. తర్వాత ఈవో గారు చెప్పిన తర్వాత స్పష్టంగా ఈయన ట్యాంకర్లు వెనక్కి వెళ్ళలేదని చెప్పటం, దాని ఉద్దేశం ఏంటి? 4, ఇంత జరిగిన తర్వాత కూడా ఈయన రాద్ధాంతం చేస్తున్నారంటే, ఇంకా వైసీపీ హయాంలోనే జరిగిందని చెబుతున్నారంటే ఎట్లా ఇది? దీనికి అంతం ఎక్కడ? ఇంకోటి, ప్రధానంగా హైకోర్టులో పిటిషన్ ఇచ్చారు. దీనికి సిబిఐ కానీ సిట్టింగ్ జడ్జి కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ ఎంక్వైరీ జరపాలని. దానికి సమాధానం చెప్పకుండా
సిఐడితో జరుపుతాను. మామూలుగా దేవస్థానాల్లో ఏదైనా పొరపాటు జరిగితే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సీనియర్ ఆఫీసర్ కమిషనర్ ఎంక్వైరీ చేస్తారు. ఇక్కడ ఐజీని తీసుకొస్తారు. ఏ ఐజీ? మీ ఆఫీసులో పనిచేసే ఐజీలా? ఆయన ఆఫీసులో ముగ్గురు ఐజీలు కూర్చొని, ముగ్గురు డీజీలు కూర్చొని పనిచేస్తున్నారు. వాళ్ళ రిటైర్ అయిన వాళ్ళ రిటైర్ అయిన వాళ్ళు. అందువల్ల ఎందుకు ఈ వివాదం కొనసాగుతారు? ప్రధానమంత్రికి లేఖ రాస్తే తప్పు పడతారు. నీకు ఎంత ధైర్యం ప్రధానమంత్రికి లేఖ రాస్తావా అంటాడు. ఇంకో పక్కన ప్రధానమంత్రికి లేఖ రాసిన దాంట్లో నిజాలు నిగ్గు తేల్చండి అని జగన్ గారు అడిగారు తప్ప నా మీద ఆరోపణలు వచ్చి కొట్టిండి అని అడగలేదే. ఆ నిగ్గు తేల్చమన్నప్పుడు అవునండి ప్రధానమంత్రి గారు నిగ్గు తేల్చండి, సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, లేకపోతే సుప్రీంకోర్టు సిటీజీకి ఎంక్వైరీ జరిపించండి అని అడగాలి కదా. అలా అడగకుండా నేను షిఫ్ట్ చేస్తాను. అంతా ఎందుకు ఇలా కాదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ భాషలో చెప్పాలంటే టీడీపీ ఐపీఎస్ని పెడతారనమాట. అదే అనుకోవాలి, అదే అనుకోవాలి. అదే ఇప్పుడు ఒకటే స్పష్టంగా అర్థమవుతుందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా మాట్లాడటం చాలా తప్పు. మసీదులో జరిగితే చేస్తారా, చర్చిలో జరిగితే చేస్తారా? కేవలం ఎవరిని రెచ్చగొడుతున్నావు నువ్వు? అవును, అసలు ఆయన నిజమైన హిందువుగా మీరు పరిగణిస్తారా? నిజంగా ఆయన భక్తి ఉందా, లేకపోతే అచ్చంగా చంద్రబాబు గారికి మళ్ళీ నిజాలు? ఆయన చంద్రబాబు గారు ఏకంగా వెంకటేశ్వర స్వామి నిజాలు చెప్పించాడంటున్నారు. మరి నిజంగా ఆయన నిజాలు చెప్తున్నాడా? చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి గారు చెప్పారు, వెంకటేశ్వర స్వామి చెప్పించారంటున్నారు. నేను ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు ఈ సందర్భం మీరు ప్రస్తావించారు కాబట్టి వెంకటేశ్వర స్వామి చెప్పించారని వాళ్ళు అన్నారు. రేపు పొద్దున్న నేనే వెంకటేశ్వర స్వామి అన్నాగైనా ఆశ్చర్యం లేదు. రెండు లోగడ మీరు గతంలో గుర్తు తెచ్చుకుంటే తెలుగుదేశం పార్టీకి చెందిన మురళీ మోహన్ గారు వెంకటేశ్వర స్వామి కూడా మా చౌదరి అన్నాడు. అది గుర్తు తెచ్చుకోవాలి. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం పెడితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొండ మీద అమ్మవారు, కొండ కింద కమ్మవారు అని చెప్పారు. తెలుగుదేశం అదే, బయట వాళ్ళు ఎవరు చెప్పలా. తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కనదరపూడిలో అమ్మవారి కిరీటం దొంగతనం జరిగింది. ఇది హిందూ మతానికి నష్టం కాదు. అలాగే ఈ తిరుమలలో 1000 కాళ్ళ మండపం పూజ చేస్తే మఠాధిపతులు వ్యతిరేకించినా కానీ అది హిందూ మతం వ్యతిరేకం కాదు. ఈ రకంగా అసలు ఒకటి మళ్ళీ మీకు ఈస్ట్ గోదావరిలో రోడ్డు మధ్యలో ఉన్న విగ్రహాన్ని ఆలయంలో ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చి రోడ్డు మధ్యలో పెడతాం. ఇవన్నీ తెలుగుదేశం వారే చేశారని తెలిసింది కదా. అప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తెలియలేదా పవన్ కళ్యాణ్ గారికి? ప్రాయశ్చిత్తం ఇవాళ చేసుకోవాలా? రైట్. ఆయన ఇప్పుడు బీజేవైఎం ఆందోళన అది ఎవరు చేశారనేది పక్కన పెడితే బీజేవైఎం నాయకుడు ఒక అతని పేరు కూడా బయటకు వచ్చింది స్పష్టంగా. నేనేమంటానంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈవో గారు చెప్పిన తర్వాత కూడా గేమ్ ఆడుతున్నారని తెలిసే కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తారా? లేదు. విజయవాడలో 42 గుళ్ళు పూజ చేసినప్పుడు మరి ఆ రోజున ఎండోమెంట్ మినిస్టర్ బీజేపీ ఆ రోజున ఏం చేశారు? అయోధ్యలో రామాలయం నిర్మిస్తూ 142 గుళ్ళు పూజ చేశారు. అవి నిర్మించలేదు. ఏం చేశారు? అందువల్ల మతాన్ని రాజకీయాలు ముడిపెట్టి ఈ పార్టీ ఆఫీసుల మీద దాడులు ఇవన్నీ పద్ధతి కాదు. ఏదైనా ఉంటే రాజకీయంగా మాడుకోవాలి. 100 రోజుల పరిపాలనలో ఏం చేశారో చెప్పుకోవడానికి ఏమీ లేక 10 కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. మళ్ళీ రోజు చెప్పుకోవడానికి ఇంటింటికి వెళ్ళమన్నారు. ఆ కార్యక్రమం వదిలేసి ఇక రోజు జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యి నిరూపించండి. ఆయన అడుగుతున్న సుబ్బారెడ్డి గారి కోర్టులో పిటిషన్ వేసాక ఇంకా వేరే దారి ఏమిటి, వేరే మాట ఏంటి అసలు? ఆయనే సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు, ఆయనే సుప్రీంకోర్టు జడ్జితో ఎంక్వైరీ చేయమంటున్నారు. ఇంకా అంతకంటే కఠినంగా మాట్లాడారు మోహన్ కరుణాకర్. నాకు అర్థమైంది ఏంటంటే తిలక్ గారు నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఈ అబద్ధాలు రాసే వాళ్ళు ఎవ్వరికీ కూడా దేవుడి మీద నమ్మకం లేదు, స్వామివారి మీద అసలు నమ్మకం లేదు. ఆ స్వామివారి మీద నిజంగా నమ్మకుండా ఇంత అపచారంగా అబద్ధాలు ప్రచారం చేసేస్తారా, లేదా ఉన్నవి లేనివి కలిపి ఇవన్నీ చేస్తారా? కాదు, జనాన్ని మోసం చేయడానికి, మాయ చేయడానికి తప్ప ఇంకేమైనా అర్థం ఉందా? ఇంత అప్రతిష్ట తెచ్చేదాకా స్వామివారి దగ్గరికి ఎవరు వెళ్లకుండా, ఆ లడ్డూలు ఎవరు తినకుండా అనుమానించేలాగా ముఖ్యమంత్రి చేస్తే, ఉప ముఖ్యమంత్రి చేస్తే ఇంకెవరు స్వామివారిని రక్షించాలి? ఇప్పుడు ఒకటండి, ఎంక్వైరీలు తేలిన తర్వాత ఇప్పటికి ఒక రకంగా తేలిపోయింది. ఏవో చెప్పిన తర్వాత దానికి విరుద్ధంగా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి మీద చర్య తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ మీద చర్య తీసుకోవాలి. ఇది అంత తేలిక వదిలిపెట్టే విషయం కాదండి. ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మీద చర్య ఎవరు తీసుకోవాలి? కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి, లేదా కూటమి నుంచి బయటకు వెళ్ళాలి బీజేపీ. ఈ చర్చిలో జరిగితే క్రైస్తవులను రెచ్చగొట్టడం, ముస్లింలు రెచ్చగొట్టడం ఏంటి పద్ధతులన్నీ? ఈ రాష్ట్రంలో శాసనసభ్యులు ఉండదలుచుకోలేదా? ఏపీ ప్రజలు పిచ్చోళ్ళు అనే ఫీలింగ్ వచ్చేసారులేండి, ఖచ్చితమైన డెసిషన్కి వచ్చేసారు, మనం ఏం చేసినా నడిచిపోతుందని. రైట్.